ఆలంగాన్పల్లెకు చెందినటువంటి పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానందరి అరెస్ట్ తర్వాత పోలీసులు ఈ విచారణ వేగవంతం చేయలేదన్నటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఆలంగాన్పల్లెకు చెందినటువంటి పెద్ద దస్తగిరి ఇంట్లో విలువైనటువంటి డాక్యుమెంట్లు లభ్యమయ్యాయన్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా విలువైనటువంటి డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి పోలీసులకంటూ కూడా పలు కథనాలు కూడా వచ్చాయి. అయితే ఇదే క్రమంలో నిత్యానంద రెడ్డి ఎవరైతే దస్తగిరిని హత్య చేశారన్నటువంటి ఆరోపణలు, అభియోగం ఉన్నటువంటి నేపథ్యంలో నిత్యానంద రెడ్డి ఇంట్లో కూడా విలువైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా కొంత శీర్షికలు రావడం జరిగింది. అయితే ఈ విలువైన డాక్యుమెంట్లు ఎవరివి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులతో వీటిపైన సమగ్రంగా విచారిస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడెక్కడ ఈ డాక్యుమెంట్స్ అంటే దాదాపు 300 డాక్యుమెంట్స్ లభ్యమై ఉంటే ఆ డాక్యుమెంట్లు పరిశీలించడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఇది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అసలు ఆ రోజు పెద్ద దస్తగిరి ఇంట్లో లభ్యమైనటువంటి డాక్యుమెంట్లు ఎవరెవరి డాక్యుమెంట్లు ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో కొంత వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత ప్రమేయం ఉందంటూ కూడా బలమైనటువంటి ఆరోపణలు, అదేవిధంగా కొన్ని శీర్షికలు కూడా రావడంతో ఒక్కసారిగా అటు ఏదైతే ఈ కేసును మరింత వేగవంతం చేయడంతో పాటు ఇటీవల కాలంలో లోకేష్ కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కడప నియోజక స్థాయి నేతల సమావేశాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కొంత కీలక నేతలు ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ కూడా వాళ్ళను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నటువంటి భావన వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా బయట మాత్రం కొంత చర్చ జరిగింది. ఏదైతే పెద్ద తలకాయ వీరికి అభయహస్తం ఇచ్చింది, అందుకే ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి భావన అటు సర్వత్రా పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ విలువైనటువంటి డాక్యుమెంట్లు రెవెన్యూ అధికారులు పరిశీలించడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? దాదాపు ఇప్పటికీ నెలన్నర కాలం పడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ విలువైన డాక్యుమెంట్లు ఎవరివి, ఎవరికి సంబంధించినటువంటివి అన్న వివరాలు ఎక్కడా కూడా స్పష్టత లేని పరిస్థితి. మరోవైపు ఈ కేసును త్వరితగతిన అంటే నిత్యానంద రెడ్డి అరెస్ట్ ఆ తర్వాత ముందుకు సాగని పరిస్థితి. అంటే ఈ వ్యవహారం ఎందుకు అక్కడితోనే ఆగిపోయిందా, లేకుంటే ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందన్నటువంటి విషయం పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యం కాబట్టి, అదేవిధంగా కొంత టీడీపీ నేతల కూడా వీరికి సహకరించారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి అసలు ఈ విలువైన డాక్యుమెంట్లు ఎవరి పేరుతో ఉన్నాయి ఏంటి అన్నటువంటి పూర్తి స్థాయిలో స్పష్టతని ఇవ్వడంతో పాటు అటు ఎవరెవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా టీడీపీ నేతలు కూడా కొందరు సహకరించారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి అసలు కేసులో ఏం జరిగిందన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికి కూడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి. మరోవైపు అతి చిన్న ఏదైతే మట్కా బీటలను అరెస్ట్ చేసినా, అదేవిధంగా జూదర్లను అరెస్ట్ చేసినా, గంజాయి పట్టుకున్నా పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి ఏదైతే వివరాలను వెల్లడిస్తుంటారు. కానీ పెద్ద దస్తగిరి హత్య కేసులో మాత్రం నిందితులను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎక్కడ మీడియా సమావేశం పెట్టలేదు. ఆ తర్వాత నిత్యానంద రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మీడియా సమావేశం కూడా పెట్టలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే కొంత ఏదో రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నటువంటి భావన వినిపిస్తుంది. కాబట్టి అదేవిధంగా విలువైనటువంటి డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి ఇంతకాలం ఎందుకు పడుతుందన్నది కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు దొరికినటువంటి దస్తగిరి ఇంట్లో కావచ్చు, అదేవిధంగా నిత్యానంద రెడ్డి ఇంట్లో లభ్యమైనటువంటి డాక్యుమెంట్లు ఎవరివి, అసలు ఆ డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికి కూడా అటు సంబంధిత దస్తగిరి ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్లకు సంబంధించి పంచనామా చేయలేదన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు కొంత ఏదైతే నిత్యానంద రెడ్డి ఇంట్లో లభ్యమైనటువంటి ఎలాంటి డాక్యుమెంట్లు లభ్యం కాలేదన్నటువంటి విషయాన్ని కూడా నిత్యానంద రెడ్డి భార్య దీప్తి చెప్పినటువంటి, అంటే దీన్ని బట్టి చూస్తే డాక్యుమెంట్లు చేర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి భావన కూడా
దీప్తి రెడ్డి వ్యక్తం చేశారు. అంటే ఒక రకంగా ఇవి అసలు డాక్యుమెంట్లు దొరికాయా లేదన్నటువంటి విషయం పైన కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా స్పష్టత ఇవ్వని పరిస్థితి. దీనిపై పలు అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అసలు విలువైన డాక్యుమెంట్లు ఏమి లభ్యమయ్యాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు స్పష్టతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విలువైనటువంటి డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి ఇంత సమయం పడుతుందా అన్నటువంటి భావన కూడా వినిపిస్తుంది. కాబట్టి ఈ వ్యవహారంలో పోలీసులు త్వరితగతిన కేసును ఛేదించే దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావన పలువురు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.